ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏదైతే చూసుకుంటే ఈరోజు ఏదైతే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని మద్దతు తెలుపుతూ ఉద్యమకారుడు లింగం గణేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏదైతే మీరు ఇట్లా ఈరోజు ధర్నాకు వచ్చిన నిరుద్యోగులకు మద్దతు తెలపడానికి వచ్చారు, సో ఏంది మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం నిరుద్యోగుల ఓట్లతోటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, జీవో 46 నిరుద్యోగ విద్యార్థులకు ఏవైతే ఆ జీవో 46 ఎత్తివేస్తని చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల తర్వాత మళ్ళీ నిరుద్యోగులను రోడ్ల పాల పలేసి మళ్ళీ ధర్నా చౌక్లకి అంకితం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. కాబట్టి తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిరుద్యోగుల పక్షాన చొరవ తీసుకొని వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే 100 రోజులు పూర్తి కాగానే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా టీఎస్సీ చేసినాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మరి ఏంది ఇవన్నీ కనిపిస్తున్నాయి నిజంగానే మీకు? ఇవాళ ఒక పక్క తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టారు, ఒక పక్క తెలంగాణ మేధావి లోకాన్ని మభ్యపెట్టారు, ఒక పక్క తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ పోరాట యోధుల్ని కూడా మభ్యపెట్టారు. అవసరాల కోసం, ఎలక్షన్ల కోసం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళ ఉద్యమాల్ని, వాళ్ళ సిద్ధాంతాలని వాడుకుంటూ గద్దెనెక్కిన తర్వాత మాత్రం యథావిధి తథారాజు అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అనిపిస్తుంది మరి ఏదైతే కాంగ్రెస్ పాలన 100 రోజుల పాలన పూర్తయిపోయింది, 6 నెలలు కూడా గడిచిపోయింది. సో ప్రజాపాలన అందిస్తున్నాం అంటున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేసినాం అంటున్నారు, నిరుద్యోగులు ఇట్లా ధర్నాలు చేస్తున్నారు, రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్ మీద? ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంత, నిజం మాట్లాడితే నిర్బంధమా, జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్లా, పోరాడి సచ్చకాడ ఈడ నిరుద్యోగుల ఉద్యమాలకు. ఇవాళ తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అలా ఉంది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగించడం కోసం మళ్ళీ ఇప్పుడున్నటువంటి త్యాగాలతో పురుడొందినటువంటి తెలంగాణ హక్కుల ఆయుధాన్ని సాధించడం కోసం నిరుద్యోగులకి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మా పోరాటం ముందు కొనసాగుతూ ఉంటుంది. ఏదైతే విద్యార్థులకు మద్దతుగా, నిరుద్యోగులకు మద్దతుగా రావడం జరిగింది, సో వాళ్ళకి సంబంధించి ఏమైనా పాట వినిపించగలరా? గతంలో కూడా రాసినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు, మీరు కులసిచ్చులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. ఇవాళ గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినోళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ఏండ్ల నుండి పాలన ఏలింది మీరైతే, తరతరాలుగా నలిగి సచ్చేది మేమయ్యా, ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము, గిట్లా ఎనుకొచ్చే ముప్పును ఎవడరుగుతాలేడు. అది గౌరవంగా అడగడం జరిగింది. ఇక ఇనకపోతే గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాం.